ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనము. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన వల్ల కాదు అన్నది లేదు, కానీ సమస్తమును ఆయన వల్ల సాధ్యమవుతుంది. దేవుడు ఏదైనా చేయగలడు. మనుషుల వల్ల కొన్ని అవుతాయి, కొన్ని కావు, కానీ దేవుడు మాత్రము అన్నీ చేయగలిగిన దేవుడు. ఎందుకంటే సమస్తము ఆయనకు లోబడుతుంది. మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మనం స్నేహం చేసేది, మనం సేవించే దేవుడు మామూలు దేవుడు కాదు, కానీ సమస్తమును ఆయన స్వాధీనంలోనికి తీసుకొనగల దేవుడు. ఎంతమంది ప్రజలైతే దేవుళ్ళు దేవతలను పూజిస్తున్నారో అవన్నీ ఒకరోజు దేవునికి సాగిలపడే దినము ఒకరోజు రాబోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సర్వాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకొనగల దేవుడు. సర్వశక్తి కలిగిన దేవునితో మనము సహవాసం చేస్తున్నాము, మనము స్నేహం చేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. నాకెవరు లేరు అని ఎంత మాత్రము అనుకోకూడదు. ఎవ్వరు లేరు కాదు, నీతో ఉన్నది ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన వల్ల సమస్తము అవుతుంది. కాబట్టి మనం ఎంత మాత్రమో కృంగిపోకూడదు. ఇది జరగదు అని మనుషులు ఎన్నో విషయాల్లో అంటారు, కానీ దేవుడు జరిగిస్తాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఆయన చేయడము ఆయన వల్ల అవుతుంది. మనుషులు ఆశ్చర్యపోతారు దేవుని చేసే కార్యాలకు. నిజంగా ఇది కాదు అనుకున్నాం, అసలు ఎలా జరిగింది అనే వార్తలు మనం ఎన్నో విన్నాము. అవన్నీ దేవుడు చేసిన కార్యములై ఉన్నవి. ప్రతి మనిషిని, ప్రతి సమస్తము, ఇంకా ప్రతి ప్రకృతిని కూడా ఆయన తన స్వాధీనంలోనికి దేవుడు తీసుకొనగలడు. ఇలా సమస్తం ఆయన చేతుల్లో ఉన్నవి. మనం సేవించున్న దేవుడు, మనం స్నేహం చేస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు, కానీ అన్నీ ఆయన చేతుల్లో ఉన్నవి. జీవము కలిగిన గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాము. కాబట్టి ఎప్పుడూ ఒకే ధైర్యం మనం కలిగి ఉండాలి. మనం నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు నేను కలిగి ఉన్న దేవుడు సర్వము మీద శక్తి కలిగిన దేవుడు అన్న ఒక విశ్వాసంతో మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించారనుకోండి, ఖచ్చితంగా ఆ ఒక్క విశ్వాసమే మీ జీవితంలో మీకు ఎదురయ్యే ఎన్నో భయంకరమైన శ్రమల నుండి మిమ్మల్ని చాలా ఈజీగా వాటిని క్రాస్ చేయడానికి మీకు సహాయం చేస్తుంది. ఇట్టి విశ్వాసం ప్రభు అందరిలో ఉన్న స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. చాలా చక్కటి వాగ్దానము, నీ లక్షణాల్లో ఒక గొప్ప లక్షణము మాకు ఈరోజు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభువా. ఎంతమంది అయితే ఈరోజు మా మీద అధికారం చలాయిస్తున్నారో వారిని సహా మీ అధికారంలోనికి తీసుకొనగల దేవుడవై నీవై ఉన్నావు కనుక మేము నిన్ను సేవించున్నాము కనుక తండ్రి, నీవు ఉన్నావన్న ధైర్యముతో తండ్రి మేము ఎంత మాత్రము కృంగిపోకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నీ సర్వశక్తి కలిగిన కార్యాలను తండ్రి ప్రతి ఒక్కరూ రుచి చూచుటకు మీరు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.